ఫ్రెండ్స్, సోనీ బ్రావియా S20 4K అండ్ సోనీ బ్రావియా S25 4K ఈ రెండు టీవీస్కి సంబంధించి కంపారిజన్ వీడియో చేయమని మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు. మరి నేను చేయకుండా ఉండగలనా? పిక్చర్, సౌండ్, డిజైన్, డిస్ప్లే, స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ సోనీ బ్రావియా S20లో బాగున్నాయా లేకపోతే సోనీ బ్రావియా S25లో బాగున్నాయా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోలో రెండు టీవీలను కవర్ చేశాను కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సోనీ బ్రావియా S20 4K గూగుల్ టీవీలో 2 వేరియంట్స్ ఉంటాయి. 43 ఇంచెస్, 50 ఇంచెస్. ఈ టీవీలో 50 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని ప్రొవైడ్ చేశారు. సోనీ బ్రావియా S25 4K గూగుల్ టీవీలో 4 వేరియంట్స్ ఉంటాయి. 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ అండ్ 65 ఇంచెస్. ఈ టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే చూసుకుంటే ఈ 2 టీవీస్ లో కూడా డైరెక్ట్ LCD డిస్ప్లేనే ప్రొవైడ్ చేశారు. అద్భుతమైన కాంట్రాస్ట్ మరియు క్లారిటీతో కూడిన కలర్ఫుల్ పిక్చర్ ను అందిస్తాయి. 4KX రియాలిటీ ప్రో అనేది HD కంటెంట్ ను 4Kలోకి మార్చుకుంటుంది. సౌండ్ కూడా క్లారిటీగా అండ్ కన్సిస్టెంట్ గా ఉంటుంది. మీరు వినే ప్రతి ధ్వని కూడా చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఈ టీవీస్ లో మీరు మూవీస్ చూస్తున్నప్పుడు ఒక కొత్త అనుభవాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. టీవీ చూస్తున్నప్పుడు ఆ కలర్ ఏదైతే ఉందో చాలా న్యాచురల్ గా లైవ్ లో చూసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మోషన్ ఫ్లో ఎక్సర్ అనేది ఫాస్ట్ మూవింగ్ సీన్స్ ను చూస్తున్నప్పుడు ఇమేజ్ లోని బ్లర్ ను తగ్గించి ఇమేజ్ చాలా స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. ఇక సౌండ్ చూసుకుంటే 20 వాట్స్ స్పీకర్ ను ప్రొవైడ్ చేశారు. సౌండ్ అనేది క్లియర్ అండ్ ప్రెషియస్ గా ఉంటుంది. ఈ 2 టీవీస్ లో కూడా డాల్బీ ఆడియోని తీసుకొచ్చారు. సౌండ్ ఏదైతే ఉందో పవర్ఫుల్ అండ్ రిచ్ గా ఉంటుంది. ఈ టీవీ చూస్తున్నప్పుడు సౌండ్ అనేది అడ్వాన్స్ గా అండ్ హై క్వాలిటీగా ఉంటుంది. గేమింగ్ కోసం ఈ 2 టీవీస్ లో కూడా జా డ్రాపింగ్ గ్రాఫిక్స్, ఇమ్మర్సివ్ సౌండ్ స్కోప్ అనేవి పనిచేస్తాయి. విజన్ కావచ్చు, సౌండ్ కావచ్చు చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. గేమ్ ఆడుతున్నప్పుడు ప్రతి కదలిక కూడా స్మూత్ అండ్ క్లియర్ గా ఉండటానికి ఆటో లో లేటెన్సీ మోడ్ ను కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. సోనీ బ్రావియా S25 లో అదనంగా ఆటో HDR టోన్, ప్లే స్టేషన్ 5 తో కలిసి డార్క్ షాడో మరియు బ్రైట్ హైలైట్లలో కూడా చక్కటి వివరాలను, నిజమైన రంగును చూపిస్తుంది. ఆటో పిక్చర్ మోడ్ ల్యాగ్ ను తగ్గించడానికి, రెస్పాన్స్ ను పెంచడానికి ప్లే స్టేషన్ 5 తో కలిసి గేమ్ మోడ్ లోకి మారుతుంది. మూవీస్ చూస్తున్నప్పుడు మూవీ మోడ్ లోకి మార్చుకుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా అది మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు చేసే ఒక లైక్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ చూసుకుంటే ఈ 2 టీవీస్ లో కూడా 10,000+ యాప్స్ అండ్ గేమ్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డిజ్నీ హాట్స్టార్ ప్లస్, యాపిల్ హోమ్, యాపిల్ ఎయిర్ప్లే, క్రోమ్కాస్ట్ బిల్ట్-ఇన్, 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, ల్యాన్, ఇంటర్నెట్ పోర్ట్, EARC, ALLM, 16GB రోమ్, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, బ్లూటూత్ 5.0 అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. డిజైన్ చూసుకుంటే నారో బెజల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. స్లిమ్ అండ్ స్లీక్ గా చూడటానికి చాలా అట్రాక్టెడ్ గా కనిపిస్తుంది. S25 కి స్టాండ్స్ ఉంటాయి, S20 లో స్టాండ్స్ ఉండవు. ఇంతే డిఫరెన్స్. రిమోట్ చూసుకుంటే 2 టీవీ రిమోట్స్ కూడా ఒకే మాదిరి కనిపిస్తాయి. యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి. ఎక్కడ చేంజెస్ అయితే తీసుకురాలేదు. 80% రీసైకిల్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇందులో కూడా అన్ని ప్రొవైడ్ చేశారు. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, సోనీ, డిజ్నీ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ అన్ని కనిపిస్తాయి. ప్రైసెస్ చూసుకుంటే సోనీ బ్రావియా S20 సిరీస్ లో 43 ఇంచెస్ 60,000 రూపాయలు, 50 ఇంచెస్ 80,000 రూపాయలు ఉంటాయి. సోనీ బ్రావియా S25 సిరీస్ లో 43 ఇంచెస్ 70,000 రూపాయలు, 50 ఇంచెస్ 86,000 రూపాయలు, 55 ఇంచెస్ 1,00,000 రూపాయలు, 65 ఇంచెస్ 1,40,000 రూపాయలు ఉంటాయి. ఇవి అఫీషియల్ వెబ్సైట్ ప్రైస్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ 2 టీవీస్ మధ్య 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆటో HDR టోన్, ఆటో జనర్ పిక్చర్ మోడ్, టీవీ స్టాండ్స్, ఈ 4 ఐటమ్స్ మాత్రమే S25 సిరీస్ లో అదనంగా కనిపిస్తాయి. మిగతాదంతా సేమ్ టు సేమ్. పిక్చర్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, డిజైన్ కావచ్చు, స్పెక్స్ అండ్ ఫీచర్స్ కావచ్చు, సౌండ్ కావచ్చు, రిమోట్ కావచ్చు, డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, మొత్తం
మొత్తం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి, ఎక్కడ చేంజెస్ అయితే లేవు. ఇవన్నీ ఈ 2 టీవీలో ఈక్వల్ గా కనిపిస్తాయి. S20 సిరీస్ అండ్ S25 సిరీస్ వీటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే 43 ఇంచెస్ 10,000 రూపాయలు డిఫరెన్స్ కనిపిస్తుంది. 50 ఇంచెస్ 6,000 రూపాయల డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. 50 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు టీవీ ఆన్ చేసినప్పుడు ఆన్ అవ్వడానికి టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే. S25 సిరీస్ 4 సెకండ్లలో ఆన్ అవుతుంది. S20 సిరీస్ అనేది ఒక 6 సెకండ్ల టైం తీసుకుంటుంది. టీవీ లోడ్ అవుతున్నప్పుడు, యూట్యూబ్ లోడ్ అవుతున్నప్పుడు, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఓటీటీ కంటెంట్ లోడ్ అవుతున్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ప్రత్యేకంగా మీరు గేమింగ్ కోసమే చూస్తున్నట్టయితే ఈ 2 టీవీస్ కూడా స్కిప్ చేసేయండి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటేనే గేమింగ్ కోసం చాలా బాగుంటాయి. సో నేనైతే ఈ వీడియో ద్వారా మీకంటూ ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏది తీసుకోవాలి అన్న ఫైనల్ చాయిస్ అయితే మీదే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ 2 టీవీస్ గురించి కూడా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.